హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. రీసెంట్ టైమ్స్ లో ఒక అనౌన్స్మెంట్ గట్టిగా వినపడింది. అదే ఆగస్ట్ 15 కి మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే దీంతో పాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ మూవీ హిట్ అవుతుందని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ రవితేజ అన్న ప్రీవియస్ ఫిల్మ్స్ టైగర్ నాగేశ్వరరావు, రామరాజురా ఈ సినిమాలు సరిగ్గా ఆడకపోవడమే దీనికి రీజన్స్. రవితేజ అన్నలో మాత్రమే ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కంటిన్యూస్ గా ఫిల్మ్స్ చేయడం అండ్ ఫాస్ట్ గా ఫిల్మ్స్ చేయడం, కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ తన ఫ్యాన్స్ కి ఇవ్వడం. ఈ విషయంలో రవితేజ అన్న ఫ్యాన్స్ చాలా లక్కీ. అండ్ ఈ విషయంలో రవితేజ అన్నకి పోటీ ఎవ్వరూ రాలేరు. రవణ ఫ్యాన్స్ కి రవితేజ అన్న నుంచి కంటిన్యూస్ ఫిల్మ్స్ వస్తున్నాయి అనే హ్యాపీనెస్ ఓ పక్క ఉన్నా అవి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతున్నాయని ఎక్కడో కొంత బాధ అయితే ఉంది. అందుకే చాలా మంది రవితేజ అన్న ఫ్యాన్స్ లో ఉన్న డౌట్ ఏంటంటే మిస్టర్ బచ్చన్ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా, సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, లైక్ ధమాకా లాగా సాలిడ్ హిట్ అవుతుందా? సో ఈ డౌట్స్ అయితే చాలా మందిలో ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మిస్టర్ బచ్చన్ ఒక రీమేక్ సినిమా కాబట్టి సక్సెస్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంటుంది? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఆల్రెడీ చేసిన ఈగల్ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ అదే బ్యానర్ లో సినిమా అంటే వర్కౌట్ అవుతుందా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన మూవీస్ లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. మిస్టర్ బచ్చన్ పరిస్థితి ఏంటి? వీటన్నిటి గురించి ఒక హెల్దీ డిస్కషన్ చేద్దాం. 10K కి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిస్టర్ బచ్చన్ ఒక రీమేక్ మూవీ. రైడ్ అనే మూవీ నుంచి మిస్టర్ బచ్చన్ మూవీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. నార్మల్ గా హరీష్ శంకర్ మూవీస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. నార్మల్ గా ఏదైనా సినిమా రీమేక్ చేస్తే చాలా వరకు ఆ సినిమా వర్కౌట్ అవ్వు. దానికి రీజన్ ఏంటంటే ఒరిజినల్ మూవీలో ఉండే ఒరిజినల్ ఫేవర్ ని మిస్ చేయడం లేదా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. రీమేక్ చేయడం అంటే పులి మీద సవారీ లాంటిది. కొంచెం అటు ఇటు అయినా మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్స్ ని బాగానే హ్యాండిల్ చేస్తాడు. దానికి ఉన్న ఒకే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గబ్బర్ సింగ్. పాస్ట్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ రిజల్ట్స్ కానీ ఇంపాక్ట్ కానీ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్ ఒక రీమేక్ మూవీ అయినా సరే ఏమాత్రం తగ్గలేదు. అప్పటికే పులి, తీన్మార్, పంజా లాంటి ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ఒకే ఒక రీమేక్ తో హిట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అది మాత్రమే కాదు, గబ్బర్ సింగ్ ఒక రీమేక్ సినిమా అయినా 30 కోట్లు పెడితే ఏకంగా 110 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దానితో పాటు 2019 సాయి వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గెద్దలకొండ గణేష్ మూవీ కూడా జిగిరితండ మూవీకి రీమేక్. అప్పట్లో మూవీకి 25 కోట్లు పెడితే 42 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ శంకర్ తన కెరియర్ లో మొత్తం రీమేక్ మూవీస్ 2 తీశాడు. 2 బాగా హ్యాండిల్ చేశాడు. సో హరీష్ శంకర్ కి రీమేక్ మూవీస్ ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. అలాగే మిస్టర్ బచ్చన్ కూడా రైడ్ అనే మూవీకి రీమేక్ కాబట్టి హరీష్ శంకర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. మరి ప్లాట్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగుంటే మూవీ చాలా ఈజీగా సక్సెస్ అవుతుంది. మిస్టర్ బచ్చన్ మూవీ కాన్సెప్ట్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఉండబోతుంది. సర్దార్ ఇందర్ సింగ్ ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఈయన మొదటిసారిగా ఇండియాలో రీ రోలింగ్ ఇండస్ట్రీని స్థాపించాడు. ఈ ఇండస్ట్రీ కాన్పూర్ లో ఉంది. ఈయన 1946 అండ్ 1962 వరకు ఎమ్మెల్యేగా అండ్ రాజ్యసభ ఎంపీగా అప్పటి పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. అయితే అనుకోకుండా 1980లో సర్దార్ ఇందర్ సింగ్ పైన ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. దీని మీదే ఈ సినిమా ఉండబోతుంది. ఇదే ఉంది ఒక రైడే కదా అని అనుకోకండి. ఇండియన్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటారు. సో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. ఈ పాయింట్ మూవీకి ప్లస్ అవుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మందిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే అన్ని ఫ్లాప్ సినిమాలే అనే ఒక అపోహ ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు, కానీ కొంత నిజం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఆదిపురుష్ లాంటి పెద్ద మూవీస్ దారుణంగా ఫెయిల్ అవ్వడం, ఆ ఫెయిల్ అయ్యే మూవీస్ కూడా ఈ బ్యానర్స్ కొనుక్కోవడం. సో దాని ఇంపాక్ట్ వల్ల బచ్చన్ మూవీ హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఆడియన్స్ లో ఫుల్ గా ఉన్నాయి. అయితే అందరూ అన్నట్టు ఫ్లాప్సే కాదు, హిట్స్ కూడా కొట్టింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. బ్రో, రాజరాజ చోరా, కార్తికేయ 2, ధమాకా, గూఢచారి లాంటి సాలిడ్ హిట్స్ కూడా పీపుల్స్ మీడియా అకౌంట్ లో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యానర్ ఆఫ్ టాలీవుడ్. ఇయర్లీ మూవీస్ చాలా ఫాస్ట్ గా తీస్తున్నారు. నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా కంటిన్యూస్ గా సినిమాలు తీస్తున్నారు. అంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగో మీకే అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండటం మిస్టర్ బచ్చన్ మూవీ అవుట్పుట్ బాగా క్వాలిటీగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ బ్యానర్ అప్కమింగ్ మూవీస్ అని చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. రాజాసాబ్, G2, మిరాయ్, మిస్టర్ బచ్చన్ ఇలా అన్ని మినిమం గ్యారంటీ ఫిల్మ్స్. వీటన్నిటిని బట్టి చూస్తే మిస్టర్ బచ్చన్ కి అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి. సో మిస్టర్ బచ్చన్ రవితేజ లో బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.